నమస్తే. అంతరార్థానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ సమయంలో వారి డిఏను స్తంభింప చేసిన సంగతి మీకు తెలుసు. అది జనవరి 2020 ఒక దఫా, జూలై 2020 మొదటి తేదీ ఒక దఫా, జనవరి 2021 ఒక దఫా, 3 దఫాలుగా మొత్తం 18 నెలల డిఏ వారికి ఇవ్వలేదు. ఆ డిఏ ఎందుకు ఫ్రీజ్ చేశారు అనే విషయం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. కోవిడ్ సంభవించిన దృష్ట్యా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన కారణంగా ఫిజికల్ డెఫిసిట్స్ పెరగడము వగైరా ఉన్నాయి కనుక ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏను స్తంభింపజేస్తామని అప్పుడు స్తంభింపజేశారు. మరి ఎన్నేళ్ళు అయింది? కోవిడ్ పోయి ఎన్ని రోజులు అయింది? ఇన్నాళ్ళైనా 5 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి కూడా వారికి రావాల్సినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ కానివ్వండి, రిటైర్ అయిన వారికి ఇచ్చేటువంటి డిఎన్ఎస్ రిలీఫ్ ఇవ్వలేదు. అప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలకు ముందే వస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కనుక రాలేదు, కొత్త ప్రభుత్వం వెంటనే ఇస్తుంది. ఇట్లాంటి వార్తలు పుకార్లు మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాము. రేపు మాపు దీపావళి పండుగల సందర్భంగాని. ఇప్పుడు అదే కాకుండా మళ్ళా 8వ పే కమిషన్ రానున్నది. ఈ పే కమిషన్ తన పనిని ప్రారంభించిన తర్వాత డిఏ దృష్టిలో పెట్టుకొని డిఏ బేసిక్ పే రెండింటిని కలిపి ఒక కొత్త పే స్కేల్ను ఇవ్వడం ఆనవాయితీ పే కమిషన్. దీనివల్ల నష్టం అవుతుంది కదా, మాకు తొందరగా వస్తుందేమో ఈ సందర్భంగా అని చూస్తున్నారు. ఈ వీడియోలో అసలు మనకు వస్తుందా రాదా అనేటువంటి విషయం చెప్పడానికి ఇది. ఎందుకని అయితే వివరాలు ఇచ్చే ముందు ఆ విషయాన్ని ముందే చెప్తారు. ప్రభుత్వం మాత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో లేదు ఈ రోజు కూడా. అది ఎందుకు లేదు ఏంటి అనే విషయం చెప్తా. మొన్న అంటే ఇంత ఖచ్చితంగా నేను ఎట్లా చెప్తున్నానంటే 11వ తేదీన లోక్సభలో గౌరవ సభ్యులు ఆనంద్ భదౌరియా ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగారు. ఎందుకని ఫ్రీ చేయడం జరిగింది? కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై ఫిజికల్ డెఫిసిట్ సమస్య మీకు వచ్చిన కారణంగా చేశారా? అయితే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పుంజుకుందా? ఇంకా అస్తవ్యస్తంగానే ఉందా? దివాలా తీసే పరిస్థితికి ఫిజికల్ డెఫిసిట్ వ్యవహారాలు వచ్చినాయా? అందుకోసమని మీరు ఇవ్వడం లేదా? ఒకవేళ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయితే దాన్ని సరిచేయడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఈ 18 నెలల డిఏ అని చాలా స్పష్టంగా పార్లమెంట్లో ఆయన అడిగారు. దానికి సమాధానంగా ప్రభుత్వం తరఫున పంకజ్ చౌదరి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మంత్రివర్యుడు పంకజ్ చౌదరి గారు సమాధానం ఏమన్నారు? ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా కోవిడ్ మహమ్మారి వల్ల అయిన కారణంగానే కావలసిన డిఏ వీరికి ఇవ్వలేదు. 18 నెలలు ఇవ్వలేదు, 3 దఫాలుగా ఇవ్వలేదు. అదే జనవరి మొదటి తేదీ 2020, అదే సంవత్సరం జూలై మొదటి తేదీ, తర్వాత 2021 జనవరి నుంచి మేము ఇవ్వలేదని ఒప్పుకున్నారు. అదైన తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నదా? ఫిజికల్ డెఫిసిట్ సంగతి ఏంటి అంటే వారు చెప్పింది 2020-21 నాటికి ఫిజికల్ డెఫిసిట్ 9.2% జీడిపిలో ఉంది. అంటే కొంత భయంకరమైనటువంటి పరిస్థితికే చేరింది. ఈ బడ్జెట్ 2025-26లో ఫిజికల్ డెఫిసిట్ 4.4% తగ్గుతుందని అంచనా. అంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గినట్టే కదా. ఇది చెప్తూనే వారు చెప్పింది కోవిడ్ మహమ్మారి కాలంలో ఆర్థిక వ్యవస్థపై పడ్డ దుష్ప్రభావం ఫలితంగా వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టడం, ఇవన్నీ చేసినమాట వాస్తవమే. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావం ఇంకానే కొనసాగుతుంది. అయితే ఏంటి చిట్ట చివరిగా చెప్పింది? ఈ స్తంభింప చేసిన డిఏ 18 నెలలకు సంబంధించింది ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ చేసిన వారికి డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ ఇవ్వడము సాధ్యమయ్యేటట్టుగా లేదు. అది ఫీజిబుల్ కాదు అన్నారు. అంటే స్పష్టంగా ఏంటి? ప్రభుత్వం ఇవ్వడానికి సన్నద్ధత చూపించడం లేదు. ఇన్నేళ్ళైనా కూడా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. అది పెనుభారం అని చెప్తున్నారు. ఇది వాస్తవమేనండి. మొత్తం అంతా లెక్క కడితే ఎంత? 34,402 కోట్ల రూపాయలు, 34,000 కోట్ల రూపాయలు పైచిరు. అది పెద్ద మొత్తంలాగా కనిపిస్తుంది, ప్రభుత్వం భారమే ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యయము ప్రతి సంవత్సరం ఎంత ఉంటుంది? మన లేటెస్ట్ 2025-26 బడ్జెట్ చూద్దాం. ఆ బడ్జెట్లో
వ్యయ అంచనా 50,65,345 కోట్లు. అంటే ఉద్యోగులకు ఇచ్చేటువంటి సొమ్ము 1%, 2%, 3% ఉంటుందా? లేదు, 1% కంటే కూడా తక్కువ, 0.68%. అంటే ఇది పెను భారం కాదు. కాకపోతే ఉద్యోగులు భారం అనుకుంటే ఎట్లా? ప్రభుత్వాలు ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి కదా. కనుక ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి ఇది అన్యాయం, 5 ఏళ్ల నుంచి ఇవ్వకుండా ఉండడం, ఎన్నికలకు ముందేమో ఇస్తామనేటువంటి ఆశ కలిగించడం, ఎన్నికలు అయిన తర్వాత వీరు అడగరను లేకపోతే అంత ఒత్తిడి తేరను అని అనుకోవడము, ఈ ఒత్తిళ్లు తేవడము, ఉద్యమాలు, ఉద్యోగులు వారి పనిపైన వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి చేసుకోకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదు అని ఆందోళన చెందేటట్టుగా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. ఇది పెద్ద భారం కూడా కాదు. కనుక ప్రభుత్వం వెంటనే ఆలోచించి వారికి రావాల్సినటువంటి డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలి. మహమ్మారి పోయింది, ఆ కొత్త మహమ్మారి డిఏకు పట్టుకొని అట్లానే కొనసాగుతుంది అని అనడం సరైంది కాదు. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీలో ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ దానివల్ల మీరు ఇట్లాంటి అనేక వీడియోలు ఎక్కువగా మీకు సమర్పించ వీలవుతుంది. దానికి మీరు నన్ను వెన్ను తట్టినట్టు అవుతుంది. ధన్యవాదాలు.